అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. తెలంగాణలోని 3 జిల్లాలకు ఆరెంజ్, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. జీహెచ్ఎంసీ, ఆర్డీఎఫ్ అలాగే రంగంలోకి దిగాయి. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నట్లుగా కూడా అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు జీహెచ్ఎంసీ కావచ్చు, అలాగే మరో బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ముందస్తుగా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మాదిరి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు అతి నుంచి భారీ వర్షాలు కురిసే, భారీ నుంచి అతి వర్షాలు కురిసే, అతి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్నటి నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా చిరుజల్లులతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో అలర్ట్ అయినటువంటి జీహెచ్ఎంసీ, అదేవిధంగా మాన్సూన్ బృందాలన్నీ కూడా ప్రస్తుతం రంగంలోకి దిగాయి. ప్రస్తుతం మనం ఎక్కడ చూసినా సరే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది, మాన్సూన్ సిబ్బంది అంతా కూడా నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నా ఆ ప్రాంతాల్లో పూర్తిగా నీరు ఎప్పటికప్పుడు కూడా నిలిచిపోకుండా పూర్తిగా బయటికి వెళ్ళిపోయే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు, అతి నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఇప్పటికే ఒకవైపు జీహెచ్ఎంసీ అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నగర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పల్లపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే నీట మునుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజల్ని అప్రమత్తత చేస్తూ వారందరినీ కూడా బయటికి పంపించడంతో పాటు మరొక వైపు నగరంలో ఎప్పటికప్పుడు కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా పూర్తిగా నగరంలో ప్రధాన రహదారులన్నీ కూడా ట్రాఫిక్తో స్తంభించిపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి మరొక 2-3 రోజుల పాటు ఇదే సిచ్యువేషన్ అయితే కొనసాగేటటువంటి అవకాశాలు అయితే నగరంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఇప్పటికే ఒకవైపు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి బృందాలన్నీ కూడా పూర్తిగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నా ఆ ప్రాంతాలతో పాటు మరొకవైపు నగరంలో ఉన్నటువంటి రహదారులపై మాన్యువల్స్ అన్నింటిని కూడా ఓపెన్ చేసి ఎప్పటికప్పుడు కూడా వాటర్ని అంతటిని బయటికి తరలించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి నగరంలో మాత్రం మరొక ఇదే సిచ్యువేషన్ మరొక 2 నుంచి 3 రోజుల పాటు కొనసాగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో నగరవాసులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళేటటువంటి సమయంలో కానీ, ఇంటి నుంచి ఆఫీసులకు వెళ్ళేటటువంటి సమయంలో కానీ జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కడైనా సరే రహదారులు నీటితో మునిగిపోయినటువంటి నేపథ్యంలో ఆ రహదారుల మీద ప్రయాణించేటప్పుడు ఆ నగరవాసులంతా కూడా అప్రమత్తంగా ఉండాలనేటటువంటి అంశాన్ని అధికారులు నగరవాసులకు సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి మరొక 2-3 రోజుల పాటు ఇదే సిచ్యువేషన్ ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రజలంతా కూడా అలర్ట్గా ఉండాలనేటటువంటి అంశాన్ని అధికారులు చెప్తున్నారని చెప్పాలి మాదిరి.
రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.